కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 81 మొదటి వచనం. మనకు బలమయున దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అలాగనే 68వ కీర్తనలు 68 34వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. 68వ కీర్తన 34వ వచనం. దేవునికి బలాతిశయం ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయం అన్నది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీ సన్నిధానంలో గడిపే సమయం ఇచ్చారు. వనములు ప్రభా, మీ గొప్పతనాన్ని, మీ మహిమను, మీ మహాత్యాన్ని ఎరిగిన వారమై మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు. వనములు జీవాధిపతివి, దయగల తండ్రి, మమ్మల్ని బ్రతికించిన వాడు, బ్రతికించుచున్న దేవుడవు, మా జీవితాలకు తృప్తిని, మాకు సరైనటువంటి మార్గమును ఉపదేశించిన దేవుడవు. ఈనాడు మీ చెంతకు అతి పరిశుద్ధ సాన్నిధ్యానికి సైతం మేము ప్రవేశించగలిగినట్లుగా జీవ మార్గంలో మమ్మల్ని నడుపుచున్నందుకు వందనములు. దయగలిగినటువంటి తండ్రి, అట్టి ఆధిక్యత జీవాధిపతి అనే యేసుక్రీస్తు ప్రభులో మీరు మాకు ప్రసాదించినందుకు వందనములు. ఈ మధ్యాహ్నం మరి ఒకసారి మీ బలను సమీపించకపోవడం, వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలించుకోవటానికి, పరీక్షించుకోవటానికే మీరు ఇస్తున్న చక్కటి అవకాశాన్ని బట్టి వందనములు. దయగల తండ్రి, బహుతేటగా, స్పష్టంగా, ధారాళంగా నాతో మాట్లాడుతున్నాము. మీ వాక్యంలోని ఆత్మీయ సత్యములు గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించు. అట్లు సత్యమును గ్రహించడం వలన మమ్మను స్వతంత్రులుగా చేయము. మీ హస్తాలు చెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి. మన ప్రభు బలవంతుడైన దేవుడు మనకు బలమైన వాడు. అందును బట్టి మన యాత్ర జీవితంలో మార్గము కష్టమైందైనా, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఆపదలు, నిరుత్సాహాలు, నిస్పృహలతో కూడిన జీవితమైన మనం ఆనందించగలం. కారణం, ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించగలిగినటువంటి శక్తి, బలము దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అంచేతనే క్రైస్తవ జీవితం అనేది అనుకరణతో వచ్చేది కాదు, ఇతరులను చూచి నేర్చుకుంటే వచ్చేది కాదు, అభ్యాసం చేయడం ద్వారా కూడా వచ్చేది కాదు. ఇది ప్రభు బలపరిస్తే వచ్చేది. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించారు. ప్రభు ప్రసాదించే శక్తి లేకపోతే, ప్రభు ఇచ్చే బలం లేకపోతే క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం, ఆనందంగా కొనసాగించడం అసాధ్యమైనటువంటి విషయం. కనుక ప్రభువు ఎలాగ మనల్ని బలపరుస్తాడు, ఆయన బలం ఎటువంటిది, ఆయన బలం ఎక్కడ ఉంది, ఆయన బలము ద్వారా మనం ఏ రీతిగా బలపరచబడి ఏ ఏ విషయాల్లో మనం కొనసాగగలమో అన్న విషయాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలంలో మరొక సంగతిని గురించి మనం ఆలోచిస్తాం. 68వ కీర్తన 34వ వచనంలో కీర్తనకారుడు ఈ మాట రాస్తూ ఇలా చెప్తా ఉన్నాడు, దేవునికి బలాతిశయము ఆరోపించుడి. అంటే మాలో చెప్పాలంటే ఆయన ఆరాధించబడ్డానికి ఉన్న హేతువులో ఒకటి ఏంటంటే ఆయన బలమే. ఆయనకున్న బలాతిశయం.
కనుక దాన్ని బట్టి మీరు ఆయనను ఆరాధించండి, ఆయనను మహింపరచండి అని చెప్తున్నాడు. ఏ విషయంలో ఆయన తన బలాన్ని ప్రదర్శిస్తున్నాడు అన్నప్పుడు క్రిందికి వస్తే అదే వచనంలో ఆయన మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏల్చున్నాడు. మహిమోన్నతుడై ఇశ్రాయేలు మీద ఏల్చున్నాడు. తన ప్రజలను పరిపాలించుటలో, తన ప్రజలను ఏలుటలో ప్రభు తన బలాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కనుక ఆయన పరిపాలనలో ఆయన బలం అనేది చూపించబడుతుంది. ఈ ఉదయకాలం దాని సంగతులకు వచ్చిన విషయాలు నేను ధ్యానం చేశాను. ప్రభు యొక్క పరిపాలన, మనల్ని పరిపాలించడంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దాని కొరకై ఆయన చూపించేటువంటి బలం ఏంటి అన్న విషయాలు వచ్చి ధ్యానం చేశాను. ఇప్పుడు రెండవ భాగంలోనికి వస్తే అదే వచనములో అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది, అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. అంతరిక్షాన ఆయన బలాతిశయాన్ని ప్రభు వ్యక్తపరుస్తున్నట్ట. దేవుని బలాతిశయాన్ని గురించి, ఆయన బలం యొక్క ఔన్నత్య స్థితిని గురించి మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అంతరిక్షం బోధిస్తూ ఉందంట ఆయన ఎంత బలవంతుడో, ఆయన బలాతిశయం ఎంత గొప్పదో అన్నటువంటి విషయాన్ని అంతరిక్షం బోధిస్తూ ఉంది. ఏ విషయాల్లో అంతరిక్షం ఆయన బలాతిశయాన్ని గురించి వ్యక్తపరుస్తుంది అని మనం ఆలోచించినప్పుడు చూడండి, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. అందరిని కలిసి చదువుకుంటాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పుచే. ఆకాశమును ఆయన మంచి ధననిధి. సో అంతరిక్షము అది మన ప్రభు యొక్క ధననిధి అంట, మంచి ధననిధి. సో ఈ ధననిధి దేని గురించి జ్ఞాపకం చేస్తుంది అంటే ద పవర్ ఆఫ్ హిస్ రిచెస్, ఆయన ఐశ్వర్యం యొక్క ఘనతను, గొప్పతనాన్ని, శక్తిని అది తెలియచేస్తుంది. సో మన ప్రభు ఎంత గొప్పవాడో ఐశ్వర్యం విషయంలో, ఇంకో మాటలో చెప్పాలంటే మనకిచ్చే విషయంలో ఎంత శక్తి సంపన్నుడో అన్నటువంటి విషయాన్ని అంతరిక్షం తెలియచేస్తుంది. ఒక సందర్భంలో మనకు తెలుసు, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అరణ్యంలో వారు మాంసం కొరకే ఏడ్చినప్పుడు ప్రభు వారికి అంటాడు, నువ్వు వారికి పెడతానని చెప్పు, 1 దినం కాదు, 2 దినాలు కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, 30 దినాలు పెడతానని వారికి చెప్పు అని చెప్పినప్పుడు మోషే ప్రభు దగ్గరే మనవి చేస్తాడు, అయ్యా నీవేంటి గబగబా చెప్పేస్తున్నావు, 30 దినాలు ఇస్తానంటున్నావు, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటావు, పశువులన్నీ చంపేయమంటావా, లేక సముద్రంలో ఉన్న చేపలన్నింటిని పట్టుకురమ్మంటావా, ఎలా పెడతాను అనుకుంటున్నావు, ఎంతమంది ఉన్నారు వీళ్ళు అన్నప్పుడు 13వ వచనంలో ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా. ఏ విషయంలో బాహుబలం తక్కువైనదా అంటున్నాడు అంటే, నేను ఇచ్చే విషయంలో, ప్రొవైడ్ చేసే విషయంలో, నా ప్రజలకు నేను వారి అక్కర కొలది వారికి సహాయం చేసేటువంటి విషయంలో నా బాహుబలం ఏమైనా తక్కువైనదా, నా స్టోర్ హౌస్, నా వేర్ హౌస్ ఏమైనా ఖాళీ అయిపోతుంది అనుకుంటున్నావా. సో ఆకాశం నా మంచి ధననిధి, అంతరిక్షము నా యొక్క గొప్పతనాన్ని, నా మహాత్యాన్ని, నా ప్రభావాన్ని, నా శక్తిని, నేను ఇచ్చే విషయంలో నాకున్న సామర్థ్యాన్ని అది బయలుపరుస్తూ ఉంది. 78వ కీర్తన 18వ 19 వచనాలు కలిసి చదువుకుంటాం. 78వ కీర్తన 18-19 వచనాలు కలిసి చదువుకుంటాం. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు
తమ హృదయంలో దేవుని శోధించిరి, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. చాలు. ఆ తర్వాత 24 నుంచి 29 వచనాలు కలిసి చదువుకుంటా. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరిచేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దాన్ని ఆయనను. ఈ అరణ్యంలో ఎవరు పెడతారండి మాకు భోజనం? ఈ అరణ్యంలో ఎవరు మాకు ఆహారం అనుగ్రహిస్తారు అంటే ఆకాశం రెస్పాండ్ అయిందంట. ఆకాశం చెప్తుంది, దేవా నేను నీ ధననిధిని కదా, నేను పంపుతాను వాళ్ళకి ఆహారం అని. ఆకాశము వారికి ఆహారాన్ని సప్లై చేస్తుంది, దేవదూతల ఆహారాన్ని సప్లై చేస్తుంది. ఆకాశమే ఆకాశ పక్షులను కూడా పంపింది వారికి ఆహారం మగునట్లుగా. అట్లాగనే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఏ జలం అంట? ఆకాశం. ఆహారం అవసరమైతే ఆకాశం ఇచ్చింది, వారికి జలం అవసరమైనప్పుడు కూడా ఆకాశమే జలాన్ని అందచేసింది. 135వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 135 7వ వచనం. అతని కలిసి చదువుకుంటాం. 135 7వ వచనం. భూదిగంతముల నుండి ఆవిరి లేవచేవాడు ఆయనే, వాన కురిగినట్టు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల నుండి గాలిని ఆయన బయలుదేరచేది. కనుక ఆహారం, పానీయం, వర్షం ఇదంతా కూడా ఆయన ధన్నిధిలో నుండి వస్తుంది. ఆకాశం అనేటువంటి ఆయన ధననిధిలో నుండి వస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా ప్రభు అదే చెప్తాడు. ఆకాశం నుండి హిమమును వర్షమును కురిసి ఏ రీతిగా విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం దయచేస్తుందో ఆ విధానంలో ఉండి నా నోట నుండి వచనం ఉంటుంది. సో ఆకాశం అనేటువంటి ధననిధి వారి అవసరతలు తీర్చింది. ఇక్కడ ఇంకో మాట కూడా మనం చదువుతున్నాం. 135 7వ వచనంలో ఇంకా ఏమిస్తున్నాడంటే, తన ధననిధిలో నుండి చివరి భాగంలో తన ధననిధిలో నుండి గాలిని ఆయన, ఆకాశం అనే తన ధననిధిలో నుండి ఏం పంపిస్తున్నాడంట? గాలి. చూడండి, మనకు అవసరమైనటువంటి, మన ప్రాణానికి మూలమైనటువంటి ఆహారము, నీరు, గాలి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? తన ధననిధిలో నుంచే వస్తున్నాయి. అంత మాత్రమే కాదు, మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాము. దశమ భాగాన్ని గురించి రాస్తూ, మీరు మీ దశమ భాగాలు నా నిధిలోనికి తీసుకొని రండి, అప్పుడు నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమరిస్తాను. దీవెనలు అని చెప్తున్నప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ అని అర్థం. కేవలం ఆహారమే కాదు, పానీయమే కాదు, లేకపోతే వాయువు మాత్రమే కాదు, వాట్ ఎవర్ యూ నీడ్, నీకు అవసరమైంది ఏదైనా కూడా ఆ ధననిధిలో ఉంది, ఆకాశపు ధననిధిలో ఉంది. కనుక ఆకాశము మన ప్రభు యొక్క సామర్థ్యాన్ని వెల్లడిపరుస్తుంది. ఏ విషయంలో వెల్లడిపరుస్తుంది అంటే, ఇచ్చు విషయంలో సమర్థుడైనటువంటి వాడు ఆయన. ఏ పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా, అది అరణ్యమైన అననుకూల పరిస్థితులైనా దేవుడు మన అక్కర్లను తీర్చుటకు సమర్థుడైనటువంటి వాడు. ఒకసారి తన ఆకాశపు వాకిళ్ళు విప్పాడు అనంటే ఇక నీకు సర్దుకోవడం కష్టం. పట్టజాలనంత విస్తారంగా దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ఒకసారి మేము బోధన మందిరాన్ని కడుతున్నప్పుడు మాకు కొంచెం కంకర అవసరమైంది. కంకర అవసరమైనప్పుడు ఒకేసారి ఒక 4-5 లారీల లోడ్ కంకర తెప్పించాల్సి వచ్చింది. ఆర్డర్ అయితే చేశాము, అంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఒకేసారి
5 లారీలు వచ్చి నిలబడ్డాయి. వాళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా? సరే ఎక్కడేయమంటారు? స్థలం లేదు మాకు, ఎక్కడ ఇచ్చుకోవాలో. అప్పటికప్పుడు ఆ ముళ్ళ తుప్పలన్నీ కొట్టేసి అక్కడ మేము వాటిని వేసుకోవటం అనేది జరిగింది. చాలాసార్లు మన ప్రభు అలాగే చేస్తాడు. ఇవ్వాలనుకుంటాడు కానీ ఏముండదు, ప్లేస్ ఉండదు మనం తీసుకోవడానికి. అంత సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి వాడు. హిస్ పొటెన్షియాలిటీ ఇన్ గివింగ్, ఇచ్చే విషయంలో ఆయన సామర్థ్యం, ఆయన శక్తిని ఆకాశము బయలుపరుస్తూ ఉంది, అంతరిక్షం బయలుపరుస్తుంది. నా దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఏం కావాలి చెప్పు మీకు, నా దగ్గర దాచుంచాడు ఆయన. ప్రతి ఆశీర్వాదం నేను మీకు ఇవ్వగలను. ఇది అంతరిక్షం ఆయన శక్తిని మొదటిగా బయలుపరుస్తుంది. రెండవదిగా మనం గమనిస్తే అంతరిక్షం ఆయన ఆయుధగారము అని కూడా చెప్పవచ్చు. నాట్ ఓన్లీ మన అవసరతలను తీర్చేటువంటి గిడ్డంగి మాత్రమే కాదు, అది ఆయుధగారం కూడా. అంటే ఆయుధ సామాగ్రిని కలిగినటువంటిది. దేవుని యొక్క బలం, దేని యొక్క బలమైనా కానీ వారి ఆయుధ సంపత్తి మీద ఆధారపడి ఉంటుంది. కూర్చోండి, అమెరికాని సూపర్ పవర్ అని ఎందుకంటున్నాం మనం అంటే వారికి ఉన్న ఆయుధ సంపత్తి. అంచేతనే చూడండి, ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ప్రతి దేశం కూడా వాళ్ళ బలాన్ని ప్రదర్శిస్తుంటారు. మా దగ్గర ఈ బాంబు ఉంది, మా దగ్గర ఈ బాంబు ఉంది, మా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, మా రక్షణ వలయం ఇంత దృఢంగా ఉంది అని ప్రదర్శన చేసుకుంటారు, తమ బలాన్ని ప్రదర్శిస్తారు. అంతరిక్షము మన ప్రభు యొక్క ఆయుధగారం అని చెప్పవచ్చు. ఆయన ఆయుధాలన్నీ కూడా అక్కడ దాచిపెట్టుకున్నాడు. ఎంత పవర్ఫుల్లో తెలుసా ఆయన ఆయుధాలు? చూడండి ఎలాంటివో. కీర్తనలు 18, 18వ కీర్తన 14వ వచనం, 18వ కీర్తన 14వ వచనం. అందరు కలిసి చదువుతాం. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టును, మెరుపులు మెండుగా మెరిపించి వాడినవాడు. మెరుపులు ఆయన ఆయుధం అంట. మెరుపులు ఆయన ఆయుధం. మెరుపులు ఎక్కడ ఉంటాయి? అంతరిక్షంలోనే కదా. మెరుపులు అంతరిక్షంలోనే కదా. సో అంతరిక్షము ఆయన యొక్క బలాన్ని ప్రదర్శిస్తుంది. ఆయన బలము ఆయన ఆయుధాల మీద ఉంది. ఆయన ఆయుధాల్లో ఒక ఆయుధం ఏదంటే మెరుపు అంట. అది మెరిస్తే చాలు, అయిపోయింది వాళ్ళ పని. కొన్నిసార్లు మనకొచ్చే మెరుపులు మనం చూస్తుంటాం, మనం పెద్దగా భయపడం, కానీ మన పిల్లలు భయపడుతుంటారు వాటిని చూసి. కానీ ఈ మెరుపులు అలాంటివి కాదు. ఆ మెరుపు మెరిచిందంటే ఏమైపోతారంట? ఓడిపోయేటువంటి పరిస్థితి వారికి ఉంటుంది. మొదటి సమూయేలు 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం. అందరు కలిసి చదువుదాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. ఇక్కడేం ఆయుధాలు? ఉరుములు అంట. ఆ ఉరుములు శబ్దానికే భయపడి ఓడిపోయినారు. అంతరిక్షం మన ప్రభు యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఆయుధాల యొక్క ప్రభావం ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత గొప్పదో అన్నటువంటి విషయాన్ని ఈ అంతరిక్షం బయలుపరుస్తుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. అందరికీ కలిసి చదువుకుందాం. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్‌హారోనుకు దిగిపోవు త్రోవను సాగిపోచుండగా పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశారు. చెప్పండి, 3వ ఆయుధం ఏది ఆయనది? వడగండ్లు. మెరుపు ఒక ఆయుధం, ఉరుము మరి ఒక ఆయుధం, వడగండ్లు ఆయనకు ఆయుధం. నిర్గమ 9:10 కూడా అదే మనం చదువుతాం.
చదవండి. నిర్గమాకాండం 9వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. ఆకాశం వైపు అది చల్లగానే, అది కాదండి, వడగండ్లు కురిచినవి. 18వ వచనం చదవండి. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కనుక 22వ వచనం. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలము కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కలగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం అంతటి మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిపిన పిడుగులను బహు బలమాయన. ఐగుప్తు దేశమంతా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అటివి కలగలేదు. సో వడగండ్లు కూడా ఆయన యొక్క ఆయుధాలు అని చెప్పవచ్చు. ఇంకా నాకు ఆశ్చర్యం కల్పించినటువంటి మరొక విషయం ఏంటంటే, న్యాయాధిపతులు 5వ అధ్యాయం, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 19-20 వచనాలు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి చదువుకుంటాం. రాజులు వచ్చి యుద్ధం చేసిరి. మెగిద్దో కాలువ యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేసిరి. వెండి లాభం వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను. నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసెరాతో యుద్ధం. ఏవి యుద్ధం చేసినాయంట? మరి ఎట్లా చేసినాయో మనకేం అర్థం కాలేదు. కానీ దేవుడు సిసారాను ఓడించడంలో నక్షత్రాలు, ఆకాశ నక్షత్రాలని కూడా వాడుకున్నాడు. సో ఎవ్రీథింగ్, ప్రతిదీ ఆయన యొక్క ఆయుధకారంగా ఉంది. మెరుపులు ఆయన ఆయుధాలు, ఉరుములు ఆయన ఆయుధాలు, వడగండ్లు ఆయన ఆయుధాలు, ఆకాశ నక్షత్రాలు ఆయన ఆయుధాలు. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఆ ఆయుధగారంలో ఉన్నాయి. ఒకసారి ఆ ఆయుధగారంలో ఉన్న ఆయుధాలు, వాటి యొక్క బలము అర్థం చేసుకుంటే ఈయనంత బలవంతుడో అర్థమవుతుంది. అందుకే రాస్తున్నాడు, అంతరిక్షము ఆయన బలాతిశయాన్ని ప్రచురం చేస్తూ ఉంది. అంతరిక్షము ఆయన ఇచ్చే విషయంలో ఆయనకున్న సామర్థ్యాన్ని బయలుపరుస్తూ ఉంది. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా ఇవ్వదగిన సామర్థ్యం ఆయనలో ఉంది. కనుక ఆయనకు బలాతిశయాన్ని ఆరోపించండి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. ఆకాశము దేవుని యొక్క బలాతిశయాన్ని తెలియచేస్తూ ఉంది. ఈ బలాతిశయాన్ని తెలియచేస్తున్నప్పుడు ఆకాశం ఇంకేం చెప్తుంది అని అంటే, ఆకాశము దేవుని సింహాసనం అని. దేవుని సింహాసనం. సింహాసనం దేని గురించి మాట్లాడుతుంది అంటే, అధికారాన్ని గురించి మాట్లాడుతుంది, శక్తిని గురించి మాట్లాడుతుంది. కనుక సింహాసనాసీనుడైనటువంటి వాడు అన్నప్పుడు రాజు అని, మోస్ట్ పవర్ఫుల్ అని, అధిక శక్తి కలిగినటువంటి వాడు. యెషయా 66 మొదటి వచనంలో ప్రభు దీన్ని ఆయన నిర్ధారణ చేస్తూ కూడా చెప్తాడు కదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని. సో ఆకాశం అనేది ఆయన సింహాసనం. సింహాసనం దేని గురించి మాట్లాడుతుంది? ఈ ఉదయకాలం మేము చూసాము, ఆయన మహిమోన్నతమైనటువంటి ఆయన బలం అనేది, ఆ బలము ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను ఏలుచున్నాడు అని రాయబడింది. ఇప్పుడు అలాగనే ఆకాశమందు సింహాసనం వేసుకున్నటువంటి ఈ ప్రభు ఆకాశ మండలమందున్న ప్రతి దానిని కూడా సింహాసనాసీనుడై ఏలుచున్నాడు.
అంటే ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ ఆయన ఆజ్ఞకు బద్దులవుతున్నాయి, లోబడుతున్నాయి. 119వ కీర్తన 119వ కీర్తన 89వ వచనం. 119వ కీర్తన 89 నుండి 91 వచనాల వరకు. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరముల నుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరంగా ఉన్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నది. యెహోవా, ఆకాశమందు నీ వాక్యము నిత్యం నిలకడగా ఉంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, యెహోవా, ఆకాశమందు నీ ఆజ్ఞ నిలకడగా ఉంది. నువ్వు కలగజేసిన సమస్తము కూడా నీకు సేవ చేస్తున్నాయి, నీ మాట వింటున్నాయి, నువ్వు ఏం చెప్తే దానికి లోబడుతూ ఉన్నాయి. ఆకాశం ఇండైరెక్ట్గా ఏమని చెప్తుందంటే, మా అన్నిటి మీద ఈయన సింహాసనాసీనుడు. వి ఎగ్జాల్ట్ హిమ్ యాజ్ ఎ కింగ్. ఆయన రాజుగా మేము హెచ్చిస్తూ ఉన్నాము, సింహాసనాసీనుడిగా చేస్తున్నాము. ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నాము. ఆయన మాకు ఏదైనా సెలవిస్తే దానికి మేము లోబడతాము. ఇవి సమస్త సృష్టి ఆయనను గురించి చెబుతున్నటువంటి మాట. ఈ సింహాసనం విషయానికి వచ్చినప్పుడు, ఆకాశమందు నీ సింహాసనం ఉంది అనడానికి మరొక విషయం మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన సింహాసనము అత్యున్నతమైనది. మీరు చెప్పండి, లోపల ఉన్న ఏ రాజులు ఆకాశంలో సింహాసనం వేసుకోగలరు? ఏ రాజులు కూడా వేసుకోలేరు కదా. సో అందుకే ఆయన సింహాసనం అత్యున్నతమైనది అని చెప్పచ్చు. యెషయా 6:1 అదే మనం చదువుతాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును నేను చూచితిని. సో ఆయన సింహాసనం అత్యున్నతమైనటువంటిది, అత్యున్నతమైన సింహాసనం. అందుకే కీర్తనలు 113:5 వచనంలో కూడా చదువుతాం. 113 కీర్తన 5వ వచనం. 113 కీర్తన. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన సింహాసనాసీనుడు అంటే సమస్తము ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన వాక్కు చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు. హెబ్రీ 1:2-3 అదే మనం చదువుతాం. ఆయన ద్వారా దేవుడు ప్రపంచాన్ని నిర్మించాడు. 3వ వచనంలో రాస్తాడు, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఎగ్జిక్యూటర్. ఏ సృష్టి, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, ఆకాశంలో ఉండే మరి ఏది కానీ ఆయన మాటను జవదాటవు. ఆయన వాక్కు నిత్యం నిలకడగా ఉంటుంది. విధేయత చూపుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఆయన నాకు సింహాసనాసీనుడిగా చేశాయి. సింహాసనాసీనుడిగా చేసి అంటున్నాయి, ప్రభా నువ్వు రాజు అయ్యా, అధికారి అయ్యా, శక్తి గలవాడవయ్యా, ప్రభావం కలిగినటువంటి వాడవయ్యా, చెప్పయ్యా, నువ్వు ఏం చెప్తావో చెప్పు, దాన్ని మేము నెరవేరుస్తాం అని సమస్త సృష్టి ఆయనకు లోపడుతుంది. ఇంకో మాటలో చెప్పాలనంటే, అవన్నీ కూడా ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. 22వ కీర్తన 3వ వచనంలో మనం చదువుతాం, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడయ్యేవాడు. ఏంటి ఆయన సింహాసనం అంట? స్తుతుల సింహాసనమే, స్తుతుల సింహాసనమే. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు. ఏంటి ఆయన సింహాసనం అనంటే, ఆయనను ఆరాధించుటయే, ఆయనను స్తుతించుటయే, ఆయన గొప్పతనాన్ని గుర్తించుటయే అని చెప్పవచ్చు. సో ఆకాశంలో ఉన్న ఇవన్నీ కూడా ఆయనను మహిమపరుస్తూ ఉన్నాయి. ఆయన సింహాసనంలో ఉన్న మరొక గొప్పతనం ఏంటి అనంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అందరు కలిసి చదువుతాం. దానియేలు 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకా సింహాసనములను వేట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను,
ఆయన వస్త్రము హిమం వలె ధవళంగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబుచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాల వలె మండుచుండెను, దాని చక్రములు. ఇప్పుడు 14వ వచనం. సకల జనములు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వములు, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. సో ఎందుకు అత్యున్నతమైన సింహాసనం ఇది? ఔన్నత్యమైన సింహాసనం అంటే ఇక్కడ రాస్తున్నాడు, సకల జనులు, రాష్ట్రాలు, ఆయన భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు. అంటే ఎవ్రీబడి షుడ్ కమ్ అండర్ హిస్ ఫీట్. ప్రతి ఒక్క లోకలు. అదే కొలసి 1వ అధ్యాయంలో కూడా చదువుతాం. చదవండి, కొలసి 1వ అధ్యాయం. కొలసి 1వ అధ్యాయం 15వ వచనం నుండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనం లేనను, ప్రభుత్వం లేనను, ప్రధానం లేనను, అధికారం లేనను, సర్వమును ఆయనందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకన్నింటిలో ప్రాముఖ్యం కలిగి నిమిత్తం ఆయన ఆది అండి, మృతుల్లోండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. సో సమస్తం భూమి మీద ఉన్నది ఏదైనా, పరలోకంలో ఉన్నది ఏదైనా ఆయన పాదాల క్రిందికి రావాల్సిందే, ఆయన అధికారం క్రిందికి రావాల్సిందే. కనుక అంతరిక్షము ఆయన బలాతిశయాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన ఎంత సార్వభౌముడో, ఎంత గొప్పవాడో, ఆయన సింహాసనం ఎంత గొప్పదో, ఆయన సింహాసనం ఎంత మహిమ కలిగిందో, ఆయన సింహాసనం ఎంత ఔన్నత్యమైందో. ఇంకా దానియేలు 7వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో రాశాడు, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఇది ఇటర్నల్ థ్రోన్ అని చెప్పవచ్చు. నిత్యమైనటువంటి సింహాసనం. సింహాసనాలు వచ్చినాయి కానీ సింహాసనాలు పోయినాయి, రాజ్యాలు వచ్చాయి కానీ రాజ్యాలు పోయినాయి. పటిష్టమైన రాజ్యాలు అని చెప్పబడినవి కూడా లయమైపోయినాయి. కానీ ఈ రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం. ఈ సింహాసనం శాశ్వతమైన. అలాంటి శాశ్వతమైన సింహాసనం మీద ఆసీనుడవుతాడు కనుక ఏం మనకు లాభమో చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుతాం. చదవండి. ఏలైనగా మనకు శిష్యు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును. అమాట గమనించండి, సర్వకాలం దావీదు యొక్క సింహాసనము రాజ్యము నియమిస్తున్నాడంట. ఇట్ ఈస్ ఇటర్నల్ కింగ్డమ్. వై? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము. ఎందుకు ఈ సింహాసనాన్ని దేవుడు సర్వకాలం స్థాపిస్తున్నాడు అనంటే మనకు వృద్ధి, క్షేమం. ఎటువంటి వృద్ధి, క్షేమం అంటే మితి లేకుండా. మితి లేకుండా అంటే దానికి పరిమితి లేదు, హద్దుబాట్లు లేవు. ఇంతే ఆశీర్వదిస్తాను, ఇంతే వృద్ధి కలుగజేస్తాను, ఇంతే క్షేమం కలుగజేస్తాను అని చెప్పడానికి లేదు. మితి లేకుండా చేస్తాను. ఈ ఉదయకాలం కూడా నేను జ్ఞాపకం చేసినాను. చూడండి, కొన్ని రాజ్యాలు ప్రభుత్వాలకు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేస్తుంటారు మనతో. మీరు మాకు ఓటేశారంటే, మా రాజ్యాన్ని తీసుకొచ్చారంటే మేము మీకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు చేసిన తర్వాత ఏళ్ళు గతించిపోతుంటాయి, దిగిపోయే సమయం కూడా వస్తుంది. ఏంటండి ఇవన్నీ చెప్పారు కదా, మీరు చేయలేదు కదా అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు చెప్పండి? మొదటిది బడ్జెట్ లేదంటారు కదా, మాకు ఆ సామర్థ్యం లేదు, ఏం చేద్దాం, చేయాలనుకున్నాం చేయలేకపోయాం. రెండవది ఏంటి అని అంటే మేము
నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ వచ్చేటట్టుగా కనపడడం లేదు. మాకు ఆశ అయితే ఉంది, మాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ అందుకోవాలనుకుంటున్నాము, టైం సరిపోవట్లేదు ఎందుకంటే పోయేటట్టున్నామని. శాశ్వత రాజ్యాలు కావని కూడా, దో వాటికి ఒక ఎజెండా ఉన్నా, ఒక విజన్ ఉన్నా కూడా దాన్ని నెరవేర్చే సామర్థ్యం ఉండదు, నెరవేర్చడానికి తగిన సమయం కూడా వాటికి దొరకదు. కానీ మన ప్రభువు యొక్క సింహాసనం అనేది ఇటర్నల్గా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, కదిలించబడకుండా ఉంటుంది. అంచేత ఆయన ఏమేమి వాగ్దానాలు చేస్తాడో, ఏమేమి మన పక్షంగా ఆయన వాగ్దానాలు చేస్తాడో వాటన్నిటినీ ఆయన కంప్లీట్గా నెరవేరుస్తాడు. ఎంతగా అంటే మితి లేకుండా ఆశీర్వదించబడినంతగా. కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదండి. చూడండి, కీర్తనలు 8వ కీర్తన, 8వ కీర్తన మొదటి వచనం, అందరు కలిసి చదువుకుంటాం. 8వ కీర్తన మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, నీ ప్రభావం ఎంత గొప్పదో ఆకాశంలో చూపిస్తున్నావయ్యా అని చెప్పి 3వ వచనం నుండి చదువుదాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన నక్షత్రం నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు అవి నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాయి, నీ సింహాసనానికి అవి బద్దులవుతున్నాయి, నువ్వు చెప్పినట్లుగా అవి నడుచుకుంటున్నాయి. అయితే మనిషిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా నువ్వు? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట? చూడండి, క్రిందికి వస్తే 5వ వచనం. దేవుని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చున్నావు. గొర్రెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వాని కూడా నీవు సింహాసనాసీనుడు చేస్తున్నావు ఏంటయ్యా? ఆయన సింహాసనాసీనుడు, సమస్తం ఆయన అధీనంలో ఉంది, అంతరిక్షం ఆయనకు లోబడుతూ ఉంది, ఆయన రాజరికాన్ని ఒప్పుకుంటూ ఉంది, తూచ తప్పకుండా ఆయన మాటకు విధేయత చూపుతుంది. కానీ అవిధేయులం, అక్రమంగా ప్రవర్తించేవారు, ఒక్క మాట అయినా దేవునికి లోబడనటువంటి మనల్ని దేవుని యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే ఆయన కూర్చున్న సింహాసనం మీదకి మనల్ని తీసుకొని రావాలి, ఆయనకున్న అధికారము బలము మనకివ్వాలి. అది ఆయన కోరుతుంది. ఎంత నమ్మకస్తులుగా మనం ఉండాలి, ఎంత విధేయులుగా మనం ఉండాలి. అంతరిక్షం మనకు బోధిస్తుంది. ఓ నరమాతృలారా, జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన సామాన్యుడు కాదు, ఆయన బలం సామాన్యమైంది కాదు. అందుకే మేము మా జీవితాల మీద ఆయన రాజుగా చేసుకున్నాము, ఆకాశాన్నే సింహాసనంగా ఆయనకు చేశాము, ఆయన వాక్కుకు మేము లోబడుతున్నాము. ఇది మనకు బోధిస్తూ ఉంది. ఆయనకు మనం విధేయత చూపాలని, ఆయన అధికారాన్ని గుర్తించాలని, ఆయన బలాన్ని గుర్తించాలని అంతరిక్షం మనకు బోధపరుస్తుంది. 4వదిగా మనం గమనిస్తే నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 10వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. నిర్గమ 16:10. అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. కొన్ని వచనాలు కూడా చదువుతాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం అందరూ కలిసి. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం అందరు కలిసి చదువుదాం. 33వ వచనం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసం ఉంచలేదు. 31వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం
15వ వచనం అందరికి కలిసి చదువుతాం. 31:15 మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిరి, అచ్చట మేఘస్తంభములో ప్రత్యక్షమాయను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారపైన నిలవగా. యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్ష. ఈ మాటలు గమనించండి. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములన్నింటిలో కూడా మనం ఏం గుర్తిస్తాము అని అంటే, మేఘము యెహోవా సన్నిధి, మేఘము యెహోవా ప్రత్యక్షం అవడము, మేఘము ఆయన తేజస్సు, మేఘము ఆయన మహిమ అనేటువంటివి అవిభాజ్యంగా కనపడుతున్నాయి. అంటే విభజించడానికి వీల్లేనివిగా కనపడుతున్నాయి. మేఘము అంతరిక్షంలో ఉండేది కదా, కనుక అంతరిక్షం ఇంకొక ఏ విషయాన్ని బయలుపరుస్తుంది అని అంటే, దేవుని మహిమను బయలుపరుస్తుంది, దేవుని తేజస్సును బయలుపరుస్తుంది. దేవుని మహిమతో అసోసియేట్ అయ్యి ఉండి ఆయన మహిమ యొక్క ప్రభావం ఎంత గొప్పదో అది బయలుపరుస్తూ ఉంది. ఆ మేఘం యెహోవా మందిరం మీద కమ్ముకొనగా యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకున్నప్పుడు మోషే సైతం ప్రవేశించలేకపోయాడు ఆ ప్రత్యక్ష గుడారంలో. అట్లాంటి మహిమ కలిగిన దేవుని సన్నిధిని, ఆ సన్నిధి యొక్క ప్రభావాన్ని, ఆ బలాన్ని అంతరిక్షం బయలుపరుస్తూ ఉంది. దేవుని యొక్క ఆశ నీ విషయంలో నా విషయంలో కూడా అదే. ఆయన బలాన్ని ఆరోపించాలి, ఆయనకి తన బలాన్ని మనం ఆరోపించాలి. ఆయన ఎంత బలవంతుడైనటువంటి దేవుడో మనం లోకానికి తెలియజేయాలి. ఆయన మహిమను, ఆయన మహాత్యాన్ని మన ద్వారా దేవుడు వెల్లడిపరుచుకోవాలనేది దేవుని యొక్క ఆశ. మేఘం చూపించిందండి ఆయన మహిమను. మేఘం ఆయన మహిమను కంటైన్ చేయగలిగింది, ఉంచుకోగలిగింది దానిలో. అవిభాజ్యంగా మేఘమున్న చోట దేవుని మహిమ, మేఘమున్న చోట దేవుని సన్నిధి కలిసి ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతరిక్షము ఆయన మహిమతో అంత అసోసియేట్ కాగలిగితే, ఇది నీవు నేను ఆయన మహిమను చూపించగలుగుతున్నామా? యెషయా గ్రంథం 43:7 మనం ఏం చదువుతాం? నా మహిమ నిమిత్తం నేను కలుగజేసుకున్నటువంటి నా ప్రజలు. దేవుడు తను తాను బయలుపరుచుకోవడానికి, తన మహిమను బయలుపరుచుకోవడానికి, తన వ్యక్తిత్వాన్ని మన ద్వారా బయలుపరుచుకోవడానికి మనల్ని కలిగి చేసుకోలేదా? నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నరులను కలిగి చేసుకోవాలి అని అనుకున్నాడు. మన వ్యక్తిత్వం ద్వారా తను తాను బయలుపరుచుకోవాలని కోరాడు. మేఘం ఆయన మహిమను బయలుపరుస్తూ ఉంది. ఇది నీవు నేనేం చేయగలుగుతున్నా? ఎంత కంటైన్ చేయగలుగుతున్నాం ఆయన మహిమను? ఎంతగా కలిసి ఉండగలుగుతున్నాం ఆ మహిమలో? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అంతరిక్షం ఆయన బలాన్ని చూపిస్తూ ఉంది. నా ప్రభు ఎంత బలవంతుడో తెలుసా? ఎంత మహిమ కలిగినటువంటి వాడో తెలుసా? ఆయన సన్నిధి యొక్క బలం, ఆయన సన్నిధి యొక్క ప్రభావాన్ని అంతరిక్షం బయలుపరుస్తాం. ఇది మన విషయంలో మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ అనుమానం లేదు, మనం చెప్తాం కదా, నాలో దేవుడు ఉన్నాడని. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు గారు, విలువబెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచాల. దేవుని అంతిమ ఉద్దేశం మన ద్వారా ఏంటంటే రిఫ్లెక్ట్ కావాలి. ప్రభు యొక్క మహిమ మన ద్వారా రిఫ్లెక్ట్ కావాలి. అదే 2 కొరింథీ 3:18 నుండి మనం చదువుతాం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మన విషయంలో దేవుని యొక్క ఆశ ఇది. ఒక అద్దములో ఒక ఇమేజ్ ఏ రీతిగా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో, మనలో ఈ అద్దములో రక్షకుడైన యేసు ప్రభువు వారు రిఫ్లెక్ట్ కావాలి. ఆ మహిమ బయలుపరచబడాలి. ఆ మహిమ బయలుపరచబడుతున్నప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే ప్రజలకు భయం వస్తుంది నిన్ను బట్టి. దే కెనాట్ స్టాండ్ బిఫోర్ యూ. మేఘము మహిమతో కమ్ముకున్నప్పుడు మోషే కూడా ఆ మందిరంలోనికి ప్రవేశించలేకపోయాడు. ఆ గౌరవము, ఆ భక్తి, ఆ భయము నిన్ను నన్ను చూడగానే ప్రజలకు కలుగుతుందా? అమ్మో, వీళ్ళలో ఏదో
మహిమ కనపడతా ఉంది, వీళ్ళలో ఏదో దేవుని సన్నిధి కనపడతా ఉంది, వీళ్ళలో దేవుని ప్రకాశం కనపడతా ఉంది. వీళ్ళు సామాన్యమైనటువంటి మనుషుల్లాగా లేరు. ఇతరులతో మాట్లాడినట్టుగా వీళ్ళతో మనం మాట్లాడకూడదు, ఇతరులతో వ్యవహరించినట్లుగా మనం వ్యవహరించకూడదు. ఆ భయం అనేది లోకస్తులకు మన విషయంలో ఏమైనా ఏర్పడుతుందా అంటే కారణం ఎందుకు లేదు, ఎందుకు రాదు అది అని అంటే మనలో మన ప్రభుత్వం మనం ఏర్పడిన అంటే మనం ఆ సన్నిహితమైనటువంటి సంబంధం అనేది లేకపోవటం. అంతరిక్షం ఆయన మహిమను బయలుపరుస్తూ ఉంది. అదే కదా 19వ కీర్తనలో మనం చదువుతాం, అంతరిక్షము దేవుని మహిమను బయలుపరుస్తూ ఉంది. ఆయన ఎంత మహాత్యం కలిగినటువంటి వాడు అన్న విషయాన్ని బయలుపరుస్తుంది. ఇది నన్ను దేవుడు కలుగ చేసుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం అదే. మన ద్వారా తన మహిమ రిఫ్లెక్ట్ కావాలని ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందుకొరకే మనలోనికి వచ్చాడు, అందుకే మనలో పనిచేస్తున్నాడు. తన మహిమ చేత మనం నింపబడుటకై, మనల్ని పాత స్వభావం నుండి మనల్ని ఖాళీ చేయడానికి, మనలో ఉన్న పాత నైజం అనేది తొలగించబడ్డానికి, ఎంటీ చేయడానికి, తద్వారా ఎంటీ అయిన ప్లేస్ అంతా కూడా ఆయన మహిమ చేత నింపబడ్డానికి ప్రభు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవునికి ఎంత నువ్వు స్థానం ఇస్తావో, ప్రభువే ఆత్మ అంటే ఆత్మే ప్రభు, ఆయన నీ జీవితాల మీద సింహాసనాసనుడిగా ఉండాలా, రాజుగా ఉండాలా, ఆయన చెప్పిన మాటకు బేషరతుగా లోబడాలి. సృష్టి లోబడతా ఉంది, అది అంటుంది మాకు ఆయనే రాజండి, అందుకే మా మీద ఆయన సింహాసనాసనుడిగా చేసుకున్నాం అని చెప్తా ఉంది. ఆ రీతిగా మనం ఆయనను రాజుగా చేసుకోగలిగితే, ఆయన చిత్తానికి మనం లోపరుచుకోగలిగితే, మనలో ఉన్నటువంటి పాత నైజాన్ని తొలగించి తన ఆత్మచేత మనల్ని నింపి తన మహిమ మన ద్వారా ఉట్టిపడేటట్టుగా చేయగలడు. అది దేవుని యొక్క ఉద్దేశం మన విషయంలో. చివరిగా ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఈ 2 విషయాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి చెప్పండి? ఆకాశపు తూములు విప్పబడను, ఆకాశము నుండి దేవుడు అగ్నిని గంధకములను కురిపించను. ఏం తెలియజేస్తుంది ఇది? మన ప్రభువు యొక్క తీర్పు యొక్క శక్తిని గురించి మాట్లాడుతుంది. ద పవర్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్ అని చెప్పవచ్చు. సో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తన శక్తిని, తన ప్రభావం ఎంత గొప్పదో నరులకు చూపించాడు. నోవాహు దినాల్లో ఆకాశపు తూములను విప్పడం ద్వారా జల ప్రళయములు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంత తీర్పు తీర్చే విషయంలో శక్తిమంతుడో అన్నటువంటి విషయం అనేది ఆకాశపు తూములు బయలుపరిచినాయి. అట్లాగనే లోతు దినాల్లో సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు తన తీర్పును తీసుకొస్తున్నప్పుడు, దాన్ని నాశనం చేసే విషయానికి వచ్చినప్పుడు ఆకాశమే మళ్ళా ఆయన తీర్పులో ఉన్నటువంటి ప్రభావం ఎంత గొప్పదో, ఎంత శక్తిమంతుడో తీర్పు తీర్చే విషయంలో అన్న విషయాన్ని బయలుపరిచింది. 2 పేతురు 3వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుతాం, ఆ దినం జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేశాడు, నేడున్న లోకం అగ్ని కొరకు నిల్వ చేయబడింది, భద్రం చేయబడింది. కానీ ఈ అగ్ని కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? ఆకాశం నుండి వస్తుంది. సో ఆకాశములు దేవుడు తీర్పు తీర్చే విషయంలో ఎంత ప్రభావం గలవాడు అన్నటువంటి విషయాన్ని బయలుపరుస్తుంది. హౌ పవర్ఫుల్ జడ్జ్ ఈజ్.
ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో మనం చదువుతాం, సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు అగ్నిగంధకాలను గురిపించి నాశనం చేసినప్పుడు ఆ దేశము గుండా వెళుతున్న వాళ్ళు ఆ కాలిపోయి బూడిదైపోయి కనీసం కూర మొక్క కూడా మొలవకుండా నాశనమైపోయినటువంటి ఆ పట్టణాలను చూసినప్పుడు వాళ్ళు అంటారంట, అమ్మో ఇంత కోపానికి హేతువేమో, దేవుడు ఇంత కోపడ్డానికి కారణమేమో, చూడు ఎలా నాశనం చేశాడో అని చెప్పుకునేటట్టుగా ఆ దేశాలు పాడైపోయినాయి. ఈ మధ్యాహ్నం మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ప్రభు శక్తి గలవాడు, ప్రభావం కలిగినటువంటి వాడు. తీర్పు తీర్చేటువంటి విషయంలో కూడా అంతే ప్రభావం. నిన్ను ప్రేమించే విషయంలో ఎంత అపారమైన ప్రేమను కనపరిచాడో, శిక్షించాల్సి వస్తే కూడా అంతే భయంకరంగా ఆయన శిక్ష ఉండబోతుంది. అందుకే ప్రకటనలో మనం చదువుతాం, దేవుని ఉగ్రతకు తాళజాలు కలిగిన వాడు దేవుడున్నాడు, తట్టుకోగలిగినటువంటి వాడెవడు. సో ఆకాశాలు బయలుపరుస్తూ ఉన్నాయి, అమ్మో దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దినాన నోవహు దినాల్లో నాశనం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు, మాకు తూములు విప్పాడు, ఒక్క పక్షి కూడా మిగలకుండా, ఒక్క పురుగు కూడా మిగలకుండా ప్రపంచాన్ని నాశనం చేశాడు. మేము చూసాం దాన్ని. సొదొమ గొమొర్రాలు నాశనం చేయాల్సి వచ్చినప్పుడు మాలో ఉన్నటువంటి అగ్నిని వాడుకున్నాడు. ప్రభావం కలిగినటువంటి దేవుడు అని మన ప్రభు యొక్క తీర్పు తీర్చేటువంటి ఆయన శక్తిని గురించి అవి బయలుపరుస్తూ వచ్చినాయి. ఇది మనకేం జ్ఞాపకం చేయాలి చెప్పండి? తీర్పు తీర్చే దేవుని గురించినటువంటి భయము మనకు ఉండాలి. తీర్పు తీర్చే దేవుని గురించిన భయం మనకు ఉండాలి. మన ప్రభు తీర్పరి, మనల్ని తీర్పు తీర్చేటువంటి అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం, చాలా భయంకరం. కనుక మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అంతరిక్షం ఆయన యొక్క బలాతిశయాన్ని తెలియచేస్తుంది. ఏ విషయాల్లో తెలియజేస్తూ ఉంది? ఆయన మన అక్కర్లు తీర్చడంలో ఆయనకున్న శక్తి, ఆయన సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. మీ అక్కర ఏదైనా, అది ఆహారం కానీ, పానీయం కానీ, గాలి కానీ. గాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు కరోనా గుండా వెళ్ళినటువంటి వాళ్ళకి బాగా తెలుసు కదా. కరోనా టైంలో ఏం తక్కువైంది చెప్పండి? ఆక్సిజన్ సిలిండర్లు తక్కువైపోయినాయి కదా. డబ్బులు పెట్టుకుంటామన్నా కూడా దొరకలేదు. కానీ మన ప్రభు యొక్క ధనాగారంలో ఆక్సిజన్ కూడా ఉందంట. ఆయన వాయువును మనకు అనుగ్రహిస్తాడు. సో ప్రాణానికి ఆధారమైన మూలమైన ఆహారము, నీరు, వాయువు మాత్రమే కాదు, సకల ఆశీర్వాదాలు కూడా ఆ కొట్టులో ఉన్నాయి. హీఈస్ రిచ్ ఇన్ గివింగ్. ఇచ్చే విషయంలో ఐశ్వర్యవంతుడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు. రెండవది ఆయన ఆయుధగారం. ఆకాశం ఆయన ఆయుధగారం. ఏమేమి ఉన్నాయి? మెరుపులు ఉన్నాయి, ఉరుములు ఉన్నాయి, వడగండ్లు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన ఆయుధగారం. ఒక్కొక్కటి ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి లేదు. ఇక నక్షత్రాల విషయానికి వస్తే, ఒక్క నక్షత్రం పడితే చాలు మన మీద అయిపోతాం మొత్తం. ఎందుకో తెలుసా? ఒక్కొక్క నక్షత్రంలో ఇట్లాంటి భూమండలాలు ఒక 100% ఉండొచ్చు అంట. 100 భూమండలాలు, దాని యొక్క పరిమాణం, ఇంత పరిమాణం కలిగిన భూమండలాలు ఒక్క నక్షత్రంలో ఫిట్ అయిపోతాయండి. ఒక 100. అది ఎంత పెద్ద పరిమాణంగా ఉంటుంది ఆలోచించి. అలాంటిది ఒక్కటి మన మీద పడితే ఓ పురుగులాగా చితికిపోవటమే మన పని. ఎంత ప్రభావం కలిగిన దేవుడు, ఎంత మహాత్యం కలిగిన దేవుడు. ఆకాశం అంటుంది, మేము ఆయన ఆయుధాలు, నాలో ఉన్న మెరుపు ఆయన ఆయుధం, నాలో ఉన్న ఉరుము ఆయన ఆయుధం, నా నక్షత్రాలు ఆయన ఆయుధం. వాడుకుంటాడు కావాలంటే వాటిని. అందుకే కదా చివరి దినాల్లో ఏమవుతుందంటే చెప్పండి, మత్తయి 24లో చదువుతాం, అంజూరపు అకాలపు ఆకులు రాలినట్లు, కాలపు కాయలు రాలినట్లు ఆకాశ మండలంలోని నక్షత్రాలు రాలిపోతాయంట. యూ కెన్ డూ దట్. ఆకాశ మండలం ముందున సమస్త శక్తులు కదిలించబడతాయి అని రాయబడింది.
కనుక ఆయన ప్రభావం, ఆయన మహత్యాన్ని గుర్తిస్తాం. అంతరిక్షం బయలుపరుస్తుంది ఆయన ఎంత బలం గలవాడో, ఆయన ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఎంత యుద్ధశూరుడో, ఎంత సార్వభౌముడో, ఎంతగా ఆయన మహిమ యొక్క ప్రభావం ఎంత గొప్పదో, చివరికి తీర్పు తీర్చే విషయంలో ఎంత శక్తి సంపన్నుడో అన్నటువంటి విషయాన్ని అంతరిక్షం బయలుపరుస్తుంది. కనుక ఆయనకు బలాతిశయాన్ని ఆరోపించండి. ఆయన మహోన్నతుడై ఇశ్రాయేలు ప్రజలను ఏలుతా ఉన్నాడు. అంతరిక్షం ఆయన బలాతిశయాన్ని బయలుపరచుచున్నది. ప్రార్థన చేసుకుంటాం.